ప్రయాగ్రాజ్ నుంచి వెళ్ళి కాశీ రావడానికి అయితే మాకు 3.5 hours పట్టింది. అండ్ ఇప్పుడు మేము ప్రజెంట్ ఎక్కడున్నామంటే కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఆ బస్లో మాకు టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 188 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఆటో రిక్షా ఎక్కినాం అనమాట. దానికి 3 members-కి 150 రూపీస్ తీసుకున్నారు. అండ్ గేట్ ముందరనే మమ్మల్ని డ్రాప్ చేశారు. కాలభైరవ మందిర్కి అయితే వచ్చేసాము. कालभैरवनाथ की जय बोलो कालभैरवनाथ की जय बोलो कालभैरवनाथ కాలభైరవ దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మాకు ఒకవేళ టైం ఉందనుకో మేము కాశీ విశ్వనాథ్ దర్శనం కూడా చేసుకోవాలి. యాక్చువల్లీ టైం 12 అవుతుంది. మేబీ ఉంటే మన అదృష్టం. మాకు ఇప్పుడు మాత్రం జిల్లా అయిపోయింది దర్శనం మాత్రం. పోయినాం ఇట్లా దర్శనం చేసుకున్నాం, ఇట్లా బయటకు వచ్చి 5 నిమిషాలు వచ్చినాం. మొబైల్స్ అయితే అలౌడ్ చేయలేదు అంటే వీడియో తీసుకోవడానికి. ఏదో చిన్నగా నేను దీనికైతే ట్రై చేసిన, వాళ్ళు వద్దన్నారని చెప్పి ఆపేసిన. నిజంగా కాశీ విశ్వనాథుడి దర్శనం అయితే జస్ట్ మాకు 5 to 10 minutes అయిపోయింది. అండ్ ఎవరిని అడిగినా మినిమం 1 hour పడుతుంది, 2 hours పడుతుంది అని చెప్పారు. కానీ మేము ఎట్లా అంటే క్లోజ్ అయ్యే టైంలో వెళ్ళామన్నమాట. సో మాకు జల్దీ దర్శనం అయిపోయింది. ఎట్లా అంటే కొంతమందిని ఆపేసిండు, 4 o'clockకి గుడి ఓపెన్ చేస్తారు అని చెప్పిండు. మేమేం చేసినాము, అక్కడ వెయిట్ చేసినాము. సడన్గా పంపించే లోపల దుంకేసి లోపలికి పోయి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసినాము. అండ్ మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఇప్పుడైతే ఏదైనా తిని ఎక్కడన్నా రూమ్స్ ఉంటే చూడాలి. మేమేమో తినకుండా అన్న కోసం వెయిట్ చేస్తే అన్ననే తిని మూతి కండిస్తున్నాం. మొత్తం మిసాలంతా అంటుందిరా ఇది చూడన్నా. ఇదైతే మేము నైట్ తీసుకున్న రూము. దీని ప్రైస్ వచ్చేసి 3300. మళ్ళీ 12 వరకే చెక్అవుట్. ఇదైతే మేము నైట్ స్టే చేసిన హోటల్. అండ్ రష్ చూడండి ఎంత ఉందో. నైట్ కూడా సరిగ్గా తినలేదు. జస్ట్ ఒక్కటే ఉత్తప్పం వేసిండు, ఆయన అయిపోయిందని చెప్పిండు. నిన్న అసలు మొత్తం ఏం తినలేదు. కనీసం ఎప్పుడన్నా ఇలా తినడానికి ట్రై చేయాలి. ఇక్కడ వాటర్ తాగి నా గొంతు అయితే గలీజ్గా నొప్పిలేస్తుంది. అండ్ గొంతు కూడా చేంజ్ అయింది. మేమైతే గంగా స్నానం చేయడానికైతే వెళ్తున్నాం. ಅಲ್ಲ 1500 ಬಹಳ ಐತೆ ಹೇಳೋದು 2000 ಕೇಳಿದ దర్శనం కోసం ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి. అక్కడ నుంచి నాకు తెలిసి వీళ్ళకి దర్శనం అనేది 6-7 hours ఈజీగా అవుతుంది. ఇంత కాదనుకున్నా. ఫైనల్గా అయితే మాకు 600 meters నడవడానికి అయితే ఎంత కాదనుకున్నా ఒక 30 minutes పట్టింది. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసినాము. ఈ ఘాట్ పేరు ఏదో ఉండే.
డ్రెస్ చేంజ్ చేసుకున్నాం గంగా స్నానానికి అయితే అనుకున్నాం. మనమైతే వేసుకుని బయటకు వచ్చినాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ అంటారు బనారసి మజా అంట. ఇక్కడ తాగుదామని చెప్పి అయితే ఆగినాము. 10 minutes to 15 minutes టైం పడుతుంది అంట. ఇప్పుడు రెడీ చేస్తున్నారు. కొన్ని దూరంగా ఆకలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. అండ్ ఇప్పుడైతే మేము తింటున్నాము. ఎంతమంది అక్కడ ఎప్పుడు మేము తింటున్నాము. అట్లనే ఇక్కడ వడ ఇంకా ఇడ్లీ అవుతున్నాయి. సో ఇక్కడ తినేసి ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇక రూమ్ అయితే చెక్అవుట్ చేసినాము. చెక్అవుట్ చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఆ రైల్వే స్టేషన్ పేరు డాండేల్ సంథింగ్ ఏదో పేరు ఉంది. నేను కూడా కరెక్ట్ ఇవ్వలేదు టికెట్. మా అమ్మ ఇవి షెడ్లో చెప్పుకుంటే కానీ తిన్నాం, కొంచెం అయితే తిన్నాం. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. మనం రైస్ తింటే మనం సెట్ అవుతుంది. ఈ టిఫిన్ సెట్ సెట్ కదా. ఇక్కడ నుంచి అయితే స్టేషన్ 16 kilometers ఏమో ఉంది. చూడాలి మరి ఇప్పుడు ఎట్లా అవుతుందో, ఎంతసేపు అవుతుందో వెళ్ళడానికి. నార్మల్ అయితే 1.5 hours చూపిస్తుంది. ఎందుకంటే ఫుల్ రష్ ఉంది కాబట్టి 1.5 hours చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపు అవుతుంది. మాకు 3 o'clock ట్రైన్ మళ్ళీ మిస్ అయితే బిస్కెట్ మళ్ళీ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి అయితే ఆటో ఎక్కించి వచ్చేసినాం అనమాట. ఆటో కాస్ట్ వచ్చేసి ఒక 4 kilometers ఏమో 300 rupees తీసుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా 16 kilometers ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆటో అన్న బస్ అన్న ఎక్కి వెళ్ళిపోవాలి. చూడాలి మరి ఏం దొరుకుతుందో. ట్రాఫిక్ మాత్రము ఘోరంగా ఉంది. ఆడికెళ్ళి రావడానికి ఒక 1/2 hour టైం పడుతుంది. అసలు రైల్వే స్టేషన్ ఓనీకి అయితే ఛాన్స్ ఎప్పటికెళ్ళి వెయిట్ చేసినాము. ఎవరినైనా అటు సైడ్ పోమని అంటున్నారు. తర్వాతకి ఊబర్ బుక్ చేసే బైక్ వచ్చిందనమాట. మాకు 200 ఏమో చూపెట్టింది. అండ్ ఇంకా ఎక్స్ట్రా మేము ఇద్దరం వెళ్తున్నాము. వాడికి ఎక్స్ట్రా 200 ఏమన్నాడు. 400 ఇచ్చినాము. అండ్ ఇంకా మాకు ట్రైన్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1:34 అవుతుంది. ఇంకా గంట సేపు ఏమో ఉంది. గంట సేపట్లో మేము అక్కడికైతే వెళ్ళాలి. లేదంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతాం. కానీ ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నుండి మిర్జాపూర్ అయితే 65 kilometers. అండ్ రామ్నగర్ ఫోర్ట్ ఏమో ఉందంట, అది 7 kilometers. ఇంకా 8 kilometers ఉంది. ట్రాఫిక్ అయితే అట్లనే ఉంది. फोटो खींच रहे हो? नहीं वीडियो बना रहा. भाई के साथ हमारा भी फोटो खींच लो. हो गया. वीडियो बना रहा. हाँ बना लो, भाई के साथ भी बना लो. आप लोग हैं कहाँ के? ఇది ఇక్కడ ఫేమస్ అంట పాన్. अरे बाप रे बाप, तो मुझे बनाना ट्राई चाहिए. एक मिनट. हैदराबाद लेके जाओ. यूपी से मिल, यूपी के भाई से मिल के आ रहे. यूपी के भाई का कितना प्रेम है ये देखो. यूपी का भाई का प्रेम है कि छोटों को जो है कि अपना मित्र समझते हैं, बड़ों को जो अपनी जान समझते हैं. हाँ भैया. बाबूजी क्या देवे क्या? बाबूजी ఎట్లుందన్న పాన్? నేను వాటర్ తాగి हमारी ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ఇంకా రైల్వే స్టేషన్ ఒక 10 నిమిషాలు 10 to 15 minutes అసలు ఏం దొరకలేదు. దొరకకుంటే ఎట్లా ట్రైన్ మిస్ అయితే మేము అనుకున్నాము.
కానీ బైక్ భయ మాత్రం మంచిగా వచ్చిండు అనమాట. ఒక్కొక్కటి 200 తీసుకున్నాడు. సరేలే మాకు తెలివి పోయేది ఉన్నది, మళ్ళీ ట్రైన్ టైం కూడా అవుతుందని చెప్పేసి 200 ఇచ్చేసి మామ సపరేట్ మళ్ళీ ఇంకో ఊబర్ మాట్లాడుకొని ఆయన అలా వచ్చేసిండు. అయితే వచ్చినాం. మళ్ళీ ఇంకా ట్రైన్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ లేట్ ఉందండి ఇక్కడ. ఇంకా అది మాకు ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఇంకా అన్నకు ఫుల్ ఆకలి వచ్చేసినాము. ఏమో प्योर घी में डाल के प्योर घी डाल के देते हैं। ये चटनी है उसका साथ, ये भरती है भरती भाई ये चटनी हरे मिर्ची उसको बोलते हैं लिट्टी चोखी। भाई आपका नाम क्या है? भाई का नाम बोलो। నాగేష్ ట్రై అన్న. టేస్ట్ బాగుందంట. నేను కూడా దీన్ని ట్రై చేయాలి. ట్రైన్ అయితే వచ్చేసింది, కానీ నేను చిన్న బిస్కెట్ అయింది అనమాట. మీకు కావాల్సింది ప్రయాగ్రాజ్లో, కానీ ఏమంటారు ఏం స్టేషన్ దీన్ దయాల్ స్టేషన్లో ఎక్కినాము. వీడికి వెళ్ళి అడిగి పోయేదాకా ఇగో పైన ఆ భయ్య వాళ్ళ సీట్లో కూర్చున్నాం అనమాట. ఆడికి వెళ్ళాక మళ్ళీ మా సీట్ ఇదొకటి మళ్ళీ ఇదొకటి. అప్పటిదాకా ఎన్నే మేనేజ్ చేసుకోవాలి. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. రేపు నైట్ 9 వరకు అయితే ఇదే ట్రైన్లో కూర్చోవాలి. అసలుకే ఫుల్ తలకాయ వస్తుందంటే మళ్ళీ ఏసీలో కూడా ఎంత మంది ఉన్నారు కూడా అండి, ఎంత రష్ ఉంది. నిజంగా అయితే మొత్తం కుక్కి పెట్టిరు అనమాట. వాష్రూమ్ పోదామంటే వాష్రూమ్ పోనీ కూడా స్పేస్ లేదు. అండ్ బాయుడు సీట్ కూడా అందరూ ముంబైలా పోతారంట. మేము ఆల్రెడీ పోయేసి రిటర్న్ అయిపోతారు. పెద్ద అల్లం అయిపోతారు అందరు. రైల్వే స్టేషన్లో కూడా ఎంతమంది ఉన్నారు. ఫుల్ రష్ ఉంది. అండ్ ఇది ప్రయాగ్రాజ్ చౌక్. వీళ్ళందరూ ఈ టైం పోతారో ఏమో. ఇప్పుడు దిగుతలేరు అంతే. ఇప్పుడు జర మొత్తం ఫ్రీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము కొంచెం తినేసి పడుకోవాలి. ఇక లేట్ అవుతుంది. ఆల్రెడీ 9:45 9:50 అవుతుంది. నిద్ర వస్తుంది. మళ్ళీ సాటర్డే ఇంకా ఈరోజు సాటర్డే అరవింద్కి, అందుకే ఈరోజు అమృతం తీసుకోడు. సో అందరికీ బాయ్, గుడ్ నైట్.